మంచిగా చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని గుర్తుపట్టగలిగితే కీర్తన గ్రంథం 18వ కీర్తన 28వ వచనాన్ని చదువు. అక్కడ ఒకలాగినే చదువు. నా దీపమును వెలిగించువాడవు నీవే అని అంటున్నాడు. కాబట్టి ఈ కీర్తన వ్రాసింది ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే దావీదు గారు ఈ కీర్తన వ్రాశాడు. వాస్తవానికి మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. ఒకటి కరెంటు పోతే ఇంట్లో, రెండోది ఎవరన్నా పోతే చెప్పండి వాకిట్లో. అన్ని జనులు చాలా మంది వెలిగిస్తూ ఉంటారు. దాన్ని క్రైస్తవులు కూడా ఏ కొవ్వొత్తు వెలిగిస్తూ ఉంటారు. అసలు వాస్తవానికి దీపం దేనికి సాదృశ్యంగా ఉందో మనం ఆలోచన చేయాలి. నా దీపమును వెలిగించువాడు నీవే అని అంటున్నాడంటే దావీదు ఈ మాట కోరుకున్నాడయ్యా, ఆ దీపాన్ని వెలిగించేవాడు నీవే అయ్యా అని ఆశపడుతున్నాడు. ఎవరు దేవుడే వెలిగించాలని దావీదు అనడానికి గల కారణాలు ఏంటో, దావీదుని వెలిగించింది ఎవరో మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా దేవుని వాక్యంలో నుండే విందాం. అసలు దీపం అంటే ఏంటి? ఆ మాట చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతారా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నరుని ఆత్మ అంట ఎవరు పెట్టిన దీపం? యెహోవా పెట్టిన దీపం. దావీదు నా దీపము వెలిగించు ప్రభువా అని ప్రార్థన చేయడానికి, దీపం అంటే మనం వెలిగించుకునే కొవ్వొత్తులో లేకపోతే దీపాల్లో అప్పట్లో ఉండే లాంతర్లో కాదు. ఆ దీపము దేనికి సాదృశ్యంగా ఉందంటే సామెతల గ్రంథంలో రుజువుపరుస్తూ చెప్తున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన ఆత్మను చూడండి, ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. దాది వెలిగించబడాలట. దేవా నా దీపం వెలిగించు అని అంటున్నాడు అని అంటే మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు నా ఆత్మను వెలిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీపం అనే స్పేస్ లో ఆత్మ అని పెట్టుకుంటే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నా యొక్క ఆత్మను వెలిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకండి ఆత్మ వెలిగించబడాలా? దేవుడు పెట్టిన ఈ ఆత్మ అనేది నిత్యం వెలుగుతూ ఉండాలా? వెలగకపోతే ప్రమాదమా? ఖచ్చితంగా ప్రమాదం. దేవుడు పెట్టిన ఈ ఆత్మ అనే దీపం నిత్యము వెలుగుచుండాలి. మనకి తెలుసు కదా, మత్తయి సువార్తలో ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ, తీయొద్దులేండి వినండి, కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్పారు, ఎవడైనా నువ్వు దీపం వెలిగించి కొంచెం కిందో మంచం కిందో పెట్టడు గాని వెలిగించిన దీపము దీపస్తంభం మీదే పెడతాడు అని చెప్పారు. వెలిగించిన నరుని ఆత్మని ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం మీద పెట్టాలి. నరుని ఆత్మ వెలిగించబడితే అది అనేక మందికి వెలిగివ్వడం కోసం ఖచ్చితంగా దీపస్తంభం మీదే పెట్టబడాలి. ఆ దీపస్తంభమే కొండని, ఆ కొండే దేవుని మందిరమని, ఆ మందిరములో మనం అందరం పెట్టబడాలని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకీ దావీదు ఎందుకు కోరుకున్నాడు? అయ్యా నా దీపమును వెలిగించేవాడవు నీవే, నా ఆత్మను వెలిగించేవాడు నీవే అంటే దావీదు ఆత్మ ఏమన్నా ఏమంటే వెలిగించబడకుండా ఉండిపోయిందా? దావీదు చిన్ననాటి నుండి మనకి అందరికీ తెలుసు కదా, దేవుని వాక్యంలో దావీదు వెలిగించబడిన తర్వాత అతని సందర్భాలు ఎలా ఉన్నాయో కొన్ని విషయాలు మీతో స్పష్టంగా జ్ఞాపకం తెస్తాను. రండి, దేవుని వాక్యంలో సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. సెరూయా కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిని చూచి
ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధముకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించుడి. ఎవరంటారా? దావీదు దగ్గరికి ఊరే వచ్చేసిందట. రండిరా దావీదు దగ్గరికి వెళ్దాం. దావీదు ఎవరు? దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయిన దావీదు దగ్గరికి వెళ్దాం రండి. ఒక్కరు కాదు, ఊరే ఎంటెత్తుకుని పొలవమంట. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా? దావీదు దగ్గరికి. రాజుగారి దగ్గరికి వెళ్దామరా, రాజుగారి దగ్గరికి వెళ్దామరా అని అందరూ కలిసి గ్రామమే దావీదు దగ్గరకు వచ్చారట. దావీదు బయటకు వచ్చి చూస్తే చాలా మంది ప్రజలు ఉన్నారు విస్తారంగా. ఆ ప్రజలందరిని చూసి ఆశ్చర్యపోయి, ఏంటయ్యా ఇద్దరు సమస్యతో వచ్చారా, ఇద్దరు బాధతో వచ్చారా, ఏంటి ఇలా వచ్చారేంటి, అసలు కారణం ఏంటని అడిగాడు దావీదు. అడగగానే వెంటనే, రాజా నీవు ఇప్పటి వరకు బహుకాలము గడిచి వృద్ధుడై యుద్ధములు చేస్తూనే వచ్చావు. ఎంతకాలం యుద్ధాలు చేసావు, అనేక మంది శత్రువులు జయించావు, రాజ్యాలను వెళ్ళగొట్టావు, రాజ్యాలు నిర్మించావు, అనేక ప్రాంతాల్లో మన స్థావరాలు ఉండేటట్లుగా కట్టావు. రాజా నువ్వు చిన్నప్పటి నుండి నీవు యుద్ధానికి నిలబడితే శత్రువులు గుండె అలసిపోయేలాగా యుద్ధాలు చేస్తూనే ఉన్నావు. మాకందరికి బాగా తెలుసు నీ బలం ఏంటో, నీ సామర్థ్యం ఏంటో. అసలు నిలబడితే యుద్ధంలో శత్రువు ఎలా భయపడతాడో అన్ని విషయాలు మాకు బాగా తెలుసు. రాజా దయచేసి నీవు ఇక మీదట యుద్ధాలు చేయొద్దు. దయచేసి నువ్వు ఇక మీదట యుద్ధానికి వెళ్ళొద్దు. మేము మీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తామన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదా, రాజా నీవు ఎంతకాలం యుద్ధం చేసి చాలయ్యా, కష్టపడించాలు, శ్రమ పడించాలు, ప్రయాసపడింది చాలు, ఎంతకాలం యుద్ధాలు చేసావు చాలయ్యా, ఇక మీదట మేమంతా యుద్ధాలు చేస్తాం. అసలు నీ పేరే యుద్ధములకు పెట్టింది పేరుని గ్రామమే కాదు దేశాలని తెలుసుకునేప్పటికే నువ్వు మేక పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చావని, ఎలుగు వెంటిని చీల్చావని, ఏమంటే చిన్నప్పుడే నడి ప్రాయంలోనే సౌలు లాంటి గొలియాతు లాంటి పెద్ద వ్యక్తిని చంపేశావని అన్ని విషయాలు మాకు బాగా తెలుసు. రాజా యుద్ధాలు చేసింది చాలయ్యా, ఇక మీదట నువ్వు ఆరిపోవడం మాకు ఇష్టం లేదు. నీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, నీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దయచేసి నువ్వు ఆరిపోవడం మాకు ఇష్టం లేదు. నువ్వు యుద్ధాలు చేసి నీ యొక్క చేతులు రక్తముతోనే చనిపోవడం మాకు ఇష్టం లేదు. దయచేసి మీ పక్షముగా మేము యుద్ధాలు చేస్తామని చెప్పడం ప్రారంభించారు. ఏమంటే గ్రామమే దావీదు పక్షానికి వచ్చి ఆ ఊరి వారందరూ, అయ్యా ఎంతకాలం చేసింది చాలయ్యా, శ్రమపడి చాలయ్యా, కష్టపడి చాలయ్యా, ఎంతకాలం కష్టపడ్డావు మా కొరకు, శ్రమ పడ్డావు, ఇది చాలయ్యా, దయచేసి ఇక మీదట మేమే యుద్ధాలు చేస్తామయ్యా అని అంటున్నారంటే దావీదు దేవుని పక్షాలుగా నిలబడిన వ్యక్తి. చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పక్షముగా యుద్ధం చేయడం మొదలు పెడితే మన ఆత్మనే దివిటి ఆరిపోకుండా మన పక్షముగా యుద్ధం చేసేవారు దేవుడు నిలుపుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో యుద్ధం చేయడానికి సిద్ధపడితే దురాత్మల చేత, అపవాది చేత, శత్రువు చేత మోకాళ్ళ మీద పడి యుద్ధం చేయడానికి నిలబడితే నీ పక్షముగా నీ భారాన్ని వహించేవారు చాలా మంది దేవుడు ఎన్నుకుంటాడు. మేమేం చేయాలంటే దావీదులాగా మనం ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం యుద్ధం చేసేది ఎవరితో? మన ఇంటి పక్కలతోనా? మన ఇంటి ఎదురుతోనా? మన యుద్ధం చేయవలసింది ఎవరితో? అపవాదితో. అపవాది భయంకరముగా గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదురా అని తిరుగులాడుతున్నాడు. కాబట్టి మనం అందరము యుద్ధం చేయడానికి పూనుకోవాలి. మన ఆత్మ అనే దివిటి ఆరిపోకుండా, ఆత్మలనే దివిటీలు ఆరిపోకుండా మన యుద్ధానికి సిద్ధపడి నిశ్చయముగా మోకాళ్ళ మీద పడి మనం చేసే యుద్ధం ఒకటి, మోకాళ్ళ మీద పడి ఏడవడమే మన యుద్ధం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు వృద్ధాప్యానికి వచ్చేసరికి, నీవు ముసలితనం వచ్చేసరికి, నీవు యుద్ధం చేయలేని సమయానికి వచ్చేసరికి, ఇంకా బలం ఉండగానే, ఇంకా శక్తి ఉండగానే నీ పక్షానికి వచ్చి ఎవరో ఒకరు చెప్తారు, రానా నువ్వు చేసింది చాలయ్యా, నేను ఇప్పుడు మొదలు పెడతా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతకాలం నువ్వు కష్టపడింది చాలనాడి,
నేను కూర్చోబెట్టి ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి సిద్ధపడతా. మన ఇంటిలోనే చెప్తారు, మమ్మీ నువ్వెంతకాలం కష్టపడించాలు, నువ్వెంతకాలం శ్రమ పడించాలు, నువ్వెంతకాలం ప్రయాసపడించాలు, ఎంతకాలం నువ్వు చెమటూర్చమా కొరకు చాలు, మేము ఇప్పుడు ఖచ్చితంగా మీ కొరకు ఏదో ఒక బాధ్యత వహించగలుగుతాం. మేము బాధ్యత వహించి మేము చేయవలసిన పనులు మేము చక్కబెడతాం, నువ్వు చేయవలసిన వాటిని మేమే చక్కబెడతామని మన పక్షాన ఒక ప్రాంతం వారే కాదు అనేక ప్రాంతాల నుండి దేవుడు యుద్ధానికి సిద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కనతో చెప్తారా? షేకింగ్ చెప్పండి. బ్రదరు నువ్వు ఆరిపోకూడదని చెప్పండి. చెప్పండి బ్రదరు నువ్వు ఆరిపోకూడదని చెప్పండి. బ్రదర్తో చెప్పాలి, సిస్టర్తో చెప్పాలి. బ్రదర్ సిస్టర్తో చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. మీ పక్కనతో చెప్పండి అమ్మా, షేకింగ్ ఇచ్చి నువ్వు దీపమై ఈ సంవత్సరం వద్దెళ్ళాలని చెప్పండి. నేనని మాట నువ్వు దీపమై ఈ సంవత్సరం వద్దెళ్ళాలంటే అమ్మ ఎంత సిగ్గు మీకు. అమ్మ బాబు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆరిపోకూడదయ్యా ఈ సంవత్సరం, నువ్వు వద్దెళ్ళ బాగా, నువ్వు ఆరిపోకూడదు ఈ సంవత్సరం, దీపమై వద్దెళ్ళ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది దీపంగా మంటమంటే ఇంట్లో పెట్టేస్తారు కూర్మి. మండించబడాలి, వెలిగించబడాలి, దీపమై ఉండాలి. పాస్టర్ గారు దీపమై ఉండమనంటే ఇంకందరికి మంటే దేశ రక్తం చేయము. ఎక్కడికి వెళ్తే అక్కడ మంటెట్టేస్తాను అన్నట్టుగా మంటెట్టేయకూడదు. దీపమై వెలగాలి అంటే ఏమంటే ఆత్మీయ జీవితం, ఆత్మ అనే దీపం నిత్యము మండుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలికి కొరిపెట్టేసి వాళ్ళగా కొరిపెట్టే కాడు కూడా ఏం వాడతారో అగ్ని వాడతారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి కొరిపెట్టేటట్లుగా మనం ఆ దీపంగా మారకూడదు. మనము నిత్యము మండుచు ప్రకాశించు దీపమై ఉండాలి. యోహాను కోసం ప్రభువే సాక్ష్యం ఇస్తే ఏమన్నాడు తెలుసు? అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండేనని దేవుడే సాక్ష్యం ఇచ్చాడట. మన కోసం కూడా ఈ ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం వలె వెలగాలి. మన దీపం ఉన్న చోటకి ఏమొస్తాయి? దీపం దగ్గరికి ఏమొస్తాయి? పురుగులు వస్తాయండి. ఏమి రావాలనుకోవద్దు, దోమలు వస్తాయి, పురుగులు వస్తాయి. దీపం ఉన్న గాడికి, కాంతున్న గాడికి చాలా రకరకాల పురుగులు వచ్చి దాని మీద పడుతూ ఉంటాయి. మనము కూడా మండించబడుతూ ఉంటే, వెలిగించబడుతూ ఉంటే, ఆత్మచేత నింపబడుతూ ఉంటే మన దగ్గరికి విస్తారమైన జనుల్ని దేవుడు పిలుచుకొస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర వెలుగుండని సత్యము మన ప్రాంతంలో అర్థమయ్యేటట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. మనం మండాలి. ఏం చేయాలి చెప్పండి? మనం మండాలి సంవత్సరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి దావీదు ఎందుకు మండించబడడానికి, అతడు నిత్యము వెలుగుతున్న దీపం వలె ఉండడానికి, నా దీపాన్ని వెలిగించిన ఆయన ప్రార్థన చేసుకోవడానికి కారణాలు ఏంటి? ఒక 4 కారణాలు చెప్తారు. చూడండి దేవుని వాక్యములో నుండి. దేవుని వాక్యములో సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం దేవుని వాక్యంలో చదువుతాము. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు చదువు. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయను వ్యాపింపగా దావీదు యెహోవా యొద్దకు విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగి కమ్మలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కమ్మలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను అంతము చేయుటకే యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చాను. చాలు. ఇద్దరు సార్ మీకు చెప్తే అర్థం కాదు, చూపిస్తే అర్థమవుతుంది. అందుకని ఎదురుగా ఒకసారి నా వైపు కాదు, ఎదురు కాదు. కొంచెం చూపిస్తా. దావీదట విచారణ చేయడం మొదలు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ దావీదు అనుకోండి, ఈయనేమో ఏమంటే దేవుడు చెట్టును కదిలించాలి.
అక్కడ సందర్భం ఏంటంటే దావీదు గారు దేవుని దగ్గర విచారణ చేయడం మొదలు పెట్టాడు, ప్రార్థన చేయడానికి మొదలు పెట్టాడు. అసలు ఎందుకు ఆ సందర్భం జరిగిందంటే దావీదు ప్రార్థన చేశాడు, ప్రభా యుద్ధం చేయడానికి వెళ్తున్నాం, ఫిలిష్తీయులను హతం చేయాలి, ఏం చేయమంటా ప్రభా అని దేవుడిని అడిగాడట. మనం కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ పని చేసినా ముందు ప్రార్థనే చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పని చేసిన ముందు ప్రార్థన చేయాలి, ప్రార్థనతోనే పని ప్రారంభించాలి. దావీదు చిన్నప్పటి నుండి బాగా అలవాటేమో ప్రార్థన చేయకుండా యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, ప్రార్థన చేయకుండా ఏమి చేసేవాడు కాదు, ప్రార్థన చేయకుండా అసలు మంచం మీద నుండి లేచిన తర్వాత ప్రార్థన చేయకుండా ఏ పని చేసేవాడు కాదు. అయితే ప్రార్థన చేయడం బాగా అలవాటైన దావీదుకి ప్రభువా ఫిలిష్తీయులను చంపాలి ఎలాగా అని అడిగితే దేవుడట చెప్పాడు, ఏమన్నా తెలుసా, నాన్న నేను కంబలి చెట్టును కదిలిస్తాను, కంబలి చెట్టును కదిలిస్తాను, నీవు నా దగ్గరకు వచ్చి మోకరించి విచారణ చేయడం మొదలుపెట్టు, ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నేను కమ్మలి చెట్టును కదిలించగానే ఆ శత్రువును అంతం చేసేటట్లుగా నీకు జయాన్నిస్తాను, అప్పుడు నువ్వు లేచి అనొచ్చు అని చెప్తే దావీదు మోకరించాడు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి అంటే ఇక్కడ కాదులేండి, అక్కడ ఆ సందర్భంలో మోకరించాడు కమ్మలి చెట్టు దగ్గర. అది పైకి అర్థం, అది పైకెత్తరా, ఇది కమ్మలి చెట్టు అనుకోండి, చెట్లు ఏమి కదా మన దగ్గర ఉదాహరణ అనుకోండి, చెట్టు ఇలా ఉంది. ఇప్పుడు దావీదు మోకరించాడు, ఈయనే దావీదు, కమ్మలి చెట్టు ఇది అంటే అర్థం కోసం చెప్తుంది. అయితే ఈ దావీదు మోకరించి ఇంచుమించుగా తెల్లవారుజామును మోకరించాడు అనుకోండి, తెల్లవారుజామును మోకరిస్తే 1 గంట అయిపోతుంది పెట్ట మధ్యాహ్నం. దేవుడు కమ్మలి చెట్టును కదిలించట్లేదు. పక్కన ఉన్న వారు ఏమంటారు, దావీదా ప్రార్థన చేసి చాలు కానీ శత్రువులు మన మీదకి వచ్చేసి మనం చంపేస్తారయ్యా, మన పంటం అంతా నాశనం చేస్తారు, అసలు ఉన్న రాబడి అంతా నాశనం చేస్తారు, మన యొక్క బెడలందరినీ చంపేస్తారు వాళ్ళు అని అంటే దావీదు లేకుండా దేవుడు యుద్ధములు విజయిస్తానన్నాడు, ఇలా చేయమన్నాడు కాబట్టి మీరు అందరూ నోరు మూసుకున్నాయని కదా మోకరించడం అబ్బాయి అని అందరిని సైన్యాన్ని మోకరింపు చేశాడు. దావీదు మోకరించాడు. ఇప్పుడు గురంతా దేని మీద ఉంది, కమ్మలి చెట్టు మీద. ఇప్పుడు కదులుతాదా ఎప్పుడు కదులుతాదా అని ఎదురు చూస్తున్నాడు దావీదు. ఈయన మోకరించి చేతులు జోడించి మోకరించి ఎదురు చూస్తున్నాడు కమ్మలి చెట్టు వైపు. దీని వైపు చూడరా, నేను ప్రార్థన చేసేస్తున్నాడు, కమ్మలి చెట్టు వైపు చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 6 గంటలకి ఉదయం 6 గంటలకు పని ప్రార్థన ప్రారంభిస్తే 1 గంట అయిపోయింది, కమ్మలి చెట్టు కదలట్లా. మరలా 2 అయిపోయింది, కదలట్లా. 3 అయిపోయింది, కదలట్లా. 4 అయిపోయింది, కదలట్లా. పక్కన ఉన్న వారు ఏమంటారు చెప్పండి, చెప్పరే అర్ధరాత్రి అయిపోతే నువ్వు ఎలా పెట్టుకుంటూ కుదురుతుంది ఏంట్రా, దావీదు లేచి మనం యుద్ధానికి వెళ్దామన్నాడు, నువ్వు ఇప్పుడు వరకు యుద్ధం చేసావుగా, పని బాగా తెలుసు కదా, ఎలా చెప్పాలి నీకు తెలుసు కదా, వెళ్ళిపోదావురా, దేవుడు 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 అంటావేంటి అని చాలా మంది వెన్నుపోటు పూడవడానికి, అతన్ని మభ్య పెట్టడానికి వాళ్ళ ఉద్దేశం కూడా కరెక్టే. మన భాషలో చెప్పాలంటే ఏంటంటే వాళ్ళేమో సందడిపోతూ యుద్ధం చేయలేము మనం, కాబట్టి యుద్ధం చేయడానికి సమయం అయిపోతుంది వెళ్ళవరా అని దావీదు వెనకాల నుండి లేపుతూ ఉంటే దావీదు ఎవరి మాట చెవులు పెట్టుకోవాలి, ఎవరి మాట చెవులు పెట్టకుండా దావీదు ఒకటే గురికి అనుకున్నాడు. నా దేవుడు చెప్పాడు చెట్టును కదిలిస్తానన్నాడు, చెట్టు కదిలించగానే మీరు వెళ్ళమన్నాడు, దానిని దాటి వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు యుద్ధంలో విజయాన్ని ఇస్తానన్నాడు. చెట్టు ఎప్పుడు కదులుతుందా, కమ్మలి చెట్టు ఎప్పుడు కదులుతుందా అని 5 అయిపోతుంది. ఇంకా దావీదులో కూడా నిరాశ వచ్చేయాలి. ఏమంటే ఉదయం 6 గంటలకు మోకరించా, సాయంత్రం 5 అయిపోతుంది, ఎప్పటి వరకు దేవుడి యుద్ధంలో ఎప్పటికీ అసలు కనీసం ఈ చెట్టు గాలికి కూడా కలగట్లేదు, అసలు దేవుడు ఎప్పుడు యుద్ధంలో విజయం ఇస్తాడని మోకరించిన ఆయన లేచి వెళ్ళిపోవాలి, కానీ మోకాళ్ళ మీద ఉండే కనిపెడుతున్నాడు, కనిపెడుతూనే ఉన్నాడు. అలాగా 5:30 అయిపోయింది. ఈ చెట్టు ఊపాడు. ఇప్పుడు ఏం చేయాలి దావీదు, ఏమంటే కమ్మలి చెట్టు కదిలి ఏం చేయాలి, లేచి ఇప్పుడు ఏం చేయాలి, యుద్ధానికి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా, వెళ్ళిపోదు.
అసలు ఆఖరి క్షణం వరకు దేవుని కోసం ఎదురు చూశాడు. సమయంలో స్తోత్రం చెప్పాలి సార్. హల్లెలూయా. అయిపోయింది అనుకున్న సందర్భం వరకు దావీదు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఇక నాకు సమస్యకు పరిష్కారం దొరకదు అనే సమయం వరకు దావీదు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సమయం అయిపోతున్నా, మనుషులు ప్రేరేపిస్తున్నా వెళ్ళిపోతా ఉన్నాడు. శత్రువులు మన మీదకి వచ్చి చంపేస్తారయ్యా అని అంటున్నా ఏ మాత్రం అతను మనస్సు త్రిప్పుగలే. కేవలం దేవుడు చూస్తూనే ఉండిపోయాడు. దేవుడి మాట ప్రకారం బ్రతకడం ప్రారంభించాడు కనుక అతనికి చిన్ననాటి నుండి అలవాటు అయిపోయింది కనుక దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పిన తర్వాత ఆ ప్రకారం చేస్తే 5 నిమిషాల్లో యుద్ధం చేయడం మొదలు పెట్టిన దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. 5 నిమిషాల్లో దేవుడు మొత్తం అంతటిని సమస్తాన్ని సమకూరుస్తాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏది? కేవలం దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడి తీర్మానం అలా ఉంటది. మనం వాళ్ళు చెప్తే అంటాం, వీళ్ళు చెప్తే అంటాం, ఇంకెవడన్నా ఇంకేదో చాలా ఎత్తి ఆడి మాట అంటాం, అందరి మాట బోరు నేడు చేస్తూ ఉంటాం. అసలు ఆడవలసింది ఏంటి? దేవుని సన్నిధిలో ప్రభువా నువ్వు నాకు వాగ్దానం చేశావు, ప్రభువా ఈ సంవత్సరం నాకు యుద్ధములో జయమిస్తానన్నావు, యుద్ధము జరిగించేది నువ్వు కాదు నేను అని చెప్పావు, నా పక్షముగా నిలబడింది నువ్వేనని చెప్పావు కనుక ఇంతకాలము కాచిన కన్నీరు 5 నిమిషాల్లోనైనా నువ్వు ప్రతిఫలం ఇస్తావయ్యా అని చెప్పు. స్తోత్రంగా ఆ ప్రాణం అలసిపోతున్నా, మోకరించింది నేను కృంగిపోతున్నా. ఏమండి మోకాళ్ళ మీద కాయలు కాసి రక్తం వచ్చేస్తున్నా. ఏమండి 6ంటికి పని ప్రారంభిస్తే ప్రార్థన మరలా సాయంత్రం 5 వరకు అసలు మోకరెత్తారా? ఎవరైనా చెప్పాలి మీరు, మోకరెత్తారా? తెల్లవారుజామున 5ంటికి మోకరించి మరలా 5 దాకా 12 గంటల ఎవరు చేస్తాడు? 40 ప్రార్థన చంపేస్తారు మమ్మల్ని. ఇంకా 24 గంటల ప్రార్థన ఏంటి? అప్పుడప్పుడు ఏదన్నా ఆ సరదాగా ఏంటి ఏమండి నృత్యాలు, ఆటలు, డ్యాన్సులు, ఆ పోటీలు ఏమైనా ఎడితే కళల కార్యక్రమాలు సొంతంగా ఎప్పుడు వాక్యం ప్రార్థన ఇయ్యాలంటారా అని అనుకుంటే చాలా మంది ఉన్నారు. కానీ దావీదు ఏమనుకున్నాడు తెలుసా? మనుషులే మాత్రం ప్రేరేపించిన వెను తిరిగి చూడలేదు. మనసు గురి ఒకటే, నా దేవుడు యుద్ధములో విజయాన్ని ఇస్తాడు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవునికి లోబడ్డాడండి. మొట్టమొదటి పాయింట్, దావీదు దీపం మారిపోకుండా దేవుడు చేశాడంటే దావీదు దేవునికి లోబడ్డాడు. ఎప్పటి వరకు లోబడ్డాడు? ఆఖరి క్షణం వరకు లోబడ్డాడు. ఆఖరి నిమిషం వరకు లోబడ్డాడు. విన్నారా? మీరు జాగ్రత్తగా వినగలిగితే ఈ రోజుల్లో కనిపించండి ఏంటో తెలుసా? లోబడ్డమే కనిపించదు. అసలు దేవుని మీద ఆశ పెట్టుకుని లోబడి బ్రతుకుదామని వాళ్ళకి కనిపించడం. దేవునికి లోబడదాం, సేవకులకు లోబడదాం, ప్రార్థనకు లోబడదాం, ఆత్మీయులకు లోబడదాం, లోబడి బ్రతుకుదాం అనుకునే మనుషులే కరువైపోతున్న రోజుల్లో దావీదు ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటో తెలుసా? దావీదా, నువ్వు చిన్నప్పుడు నుండి ప్రార్థన చేసావు, ఇప్పుడు కూడా చెయ్యాలి. నా దేవుడు యుద్ధములో విజయం ఇస్తాడు. శత్రువులు చంపే సామర్థ్యాన్ని నా దేవుడు ఇవ్వకపోతే నేనేమాత్రం ఏమీ చేయలేనని విషయాన్ని దావీదుకు బాగా తెలుసు కనుక ప్రార్థనలో మోకరించి ఉదయం 6 గంటల నుండి సాయంకాలం వరకు కూడా ఎదురు చూస్తున్నాను. ఈ రోజున ఒక మాట అడుగుతా, దావీదులాగా మనం ఆకర్షణ వరకు లోబడుతున్నామా? సగంలోనే సరుకున్నామా? చాలా మంది చేసే తప్పిదాలు ఇవి. దేవుని మీద అలిగేసేవారు, దేవుని మీద ఇంకెందుకంటే చేసేదేదో చేసాము, చేయాల్సింది ఏదో చేసాము, ఇంకా దేవుడు ఏం చేస్తాడు? అంత అయిపోయిందిగా. ఆకర్షణ దాకా ఎదురు చూడాలా? ఎదురు చూస్తే ఇంకేమీ లేదు కదా. నేను అంటాను, మన భాషలో చెప్పాలంటే రొయ్యలు చేరు వేసాం. ఏమంటే మొత్తం చచ్చిపోతుంది. కొంతమంది నిజంగా దేవునికి లోబడే వారి నెలవి వెళ్ళమంటో తెలుసా? ఆఖరి పట్టుబడి పట్టే వరకైనా ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఏదో ఒక మూలం దాచి ఉంచుతాడు దేవుడు. నన్ను అన్యాయం చేయడు, అప్పులు పాలు చేయడు, నన్ను ఎదురు చూసేటట్టుగా చేయడు. ఎంతకాలం ఎదురు చూసింది కేవలం దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నా ఎదురు చూపు అంత దేవుడి కొరకేనని ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తాడు. అదే తొందరపడిపోయిన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఎంతకాలం ఎదురు చూసాం అవసరమా? లోబడాల్సింది ఎంతకాలం లోబడ్డాం అవసరమా? లేచి వెళ్ళిపోదామా అని తొందరపడి ఒకవేళ దావీదు లేచి వెళ్ళిపోతే మధ్యలో దేవుడు కార్యం చేసేవాడండి.
చెప్పాలి మీరు, దేవుడు కార్యం చేసేవాడా? నేను అంటాను, మనం కూడా ఆఖరి క్షణం వరకు లోబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు లోబడాలి? ఆఖరి క్షణం వరకు లోబడాలి. లోబడ్డం మనం ప్రారంభిస్తే, జీవితంలో మనము దేవుని కొరకు ఆఖరి నిమిషం వరకు లోబడడం ప్రారంభిస్తే మన జీవితం ఖచ్చితంగా ఒక ముగింపు ఆశీర్వాదకరంగానే ఉంటది. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అలా లోబడి బ్రతికాడు కాబట్టి ఆ ఊరి వారందరూ ఏమంటున్నారో తెలుసా? దావీదు, ఎంతకాలం యుద్ధం చేసా, చాలయ్యా, ఇప్పుడు మేము నీ కొరకు యుద్ధం చేస్తాం. నువ్వు అలా నిలబడి చాలు, నువ్వు అలా కూర్చో, నువ్వు ఇంటిలో ఉంటే చాలు, మేము యుద్ధం చేసి యుద్ధంలో విజయాన్ని సంపాదించుకొస్తాం. వీళ్ళందరూ ఎవరిని చూశారు? దావీదుని ఫాలో చేశారు, దావీదుని చూశారు. దావీదు నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనము కూడా దావీదులాగా మనం ఖచ్చితంగా నా దీపమును నువ్వే వెలిగించాలి ప్రభువా. ఆ దీపం ఏంటి చెప్పండి? ఆ దీపం ఏంటి? ఆత్మనే దీపం. మన ఆత్మీయ జీవితంలో ఆత్మనే దీపం వెలిగించబడకపోతే మనము దేనికి లోబడలేం. దేవుని మాటకు లోబడం, అంగీకరించుకోలేం, విధేయత చూపలేం. ఇస్సాకు వలె మనము విధేయుడిగా బ్రతకడానికి ఇష్టపడలేం. లోబడ్డం ఎక్కడ నుండి వస్తుందంటే, ఆత్మీయ జీవితంలో వెలుగు అనేది ప్రకాశించబడుతూ ఉంటే, ఆత్మలు వెలిగించబడితే, మండించబడుతూ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో లోబడ్డం ప్రారంభిస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోబడకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. మనం ఎవరికి లోబడకపోయినా చాలా పర్వాలేదు, కానీ దేవునికి మాత్రం లోబడి బ్రతకపోతే మనం చాలా పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతామనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండో మాటలు మనం ఇక తడువు చేయక సమయం ఎక్కువ అవుతుంది కనుక చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం చూడండి అయ్యా. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. 22, 23. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండుము. నా ప్రాణము తీయ చూచువాడును, నీ ప్రాణమును తీయ చూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పాను. చాలండి, జరిగిన సందర్భాన్ని చెప్తాను కదండి. ఆ సందర్భం ఏంటంటే, సౌలుకి దురాత్మ పట్టింది. సౌలు మీద ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. దురాత్మ చేత పీడింపబడుతున్న సౌలు అతను పక్కన ఉన్న వారు పిలిచాయి, మన ఏరియాలో ఉన్న పాస్టర్లందరూ చంపారా అని చెప్పాడు. ఎవరు? మన ఏరియాలో ఉన్న పాస్టర్లందరూ చంపారా అన్నాడు. యాజకులు అనుకుంటారు అక్కడ. పాస్టర్లు అంటే పాస్టర్లు లేదు అని అనుకుంటారు. మరి యాజకులు అని అన్నారు పాత నిబంధనల ప్రకారం. ఆ యాజకులందరినీ చంపారు, ఆ యాజకులు పిల్లలు చంపే, కుటుంబాలు చంపే అని అనగానే వీళ్ళు గుంపుగా వెళ్ళిపోయారు సౌలు మాటని. సౌలు అప్పటికి రాజు, ఆ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఇతని మీద ఏం పట్టింది చెప్పండి? ఏం పట్టింది? దురాత్మ పట్టింది. దురాత్మ పట్టినప్పుడు ఏదో వాగ్దాన్ని లైట్ తీసుకోవాలి వాళ్ళు. రాజుగారు చెప్పారు, ఆర్డర్ ప్రకారం చెయ్యాలి అని వెళ్ళిపోవడం ప్రారంభించారు. వెళ్ళిపోవడంలో యాజకులు చంపేయండి అని అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? యాజకులు చంపేశారు, యాజకులు పిల్లలు చంపేశారు, కుటుంబాలను చంపేశారు, వాళ్ళకున్న సమస్తాన్ని తగలబెట్టారు. ఊర్లే సమస్తాన్ని తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మాత్రం, ఆయన పేరు అబ్యాతారు అనే యాజకుడు. అబ్యాతారు అనే యాజకుడు ఏం చేస్తున్నాడో తెలిసి, యాజకుడు కుమారుడు. ఆ యాజకుడు కుమారుడు పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వస్తూ ఎక్కడ వచ్చాడో తెలుసా? దావీదు దగ్గరకు వచ్చేసాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. దురాత్మ పట్టిన సౌలేమో యాజకుల్ని చంపే అని అనగానే ఈడేం చేశారు? చెప్పింది ఒక పని అయితే, ఈయన వెళ్ళగానే యాజకులు చంపేశారు, యాజకులు పిల్లలు చంపేశారు, కుటుంబాలను చంపేశారు, అందరినీ చంపేగా మరలా వాళ్ళకి ఇంకా కోపోద్రేకం చల్లారక వాళ్ళు కుటుంబాలు తగలబెట్టేశారు, ఊర్లే తగలబెట్టేశారు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తున్నాడో తెలుసా? యాజకుడు కుమారుడైన అబ్యాతారు లేచి పరుగున అమ్మో నన్ను చంపేయడానికి వస్తున్నారు అని ఒక యాజకుడు పరుగున వెళ్ళిపోతున్నాడు దావీదు దగ్గరికి. వెళ్ళిపోయి ఒకసారి వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? దావీదు
దావీదు అనుకోండి, నేను దావీదు వెనకాల ఇప్పుడు అభ్యతారు అనే ఒక ఆయన నిలబడి, ఈయన అభ్యతారు అనుకోండి. ఏమంటే దావీదు వెనక వెళ్ళి తప్పుకున్నాడు, నిలబడ్డాడు. ఇప్పుడు శత్రువులందరూ వచ్చేసారు. వచ్చి ఏమంటున్నారు తెలుసా? అని పంపించు, ఎవరినే? సేవకుని, యాజకుని పంపించు, యాజకుని పంపించు. ఏంట్రా మీ బాధ? పాస్టర్ గారిని పంపించు మా దగ్గరికి అని అడగడం ప్రారంభించారు. అప్పుడు దావీదు అంటాడు, అసలు నిన్ను టచ్ చేయాలంటే అభ్యతారు నువ్వు కంగారు పడవలసిన పనేమి లేదు. నిన్ను టచ్ చేయాలంటే ముందు నన్ను దాటెళ్ళాలి. నన్ను టచ్ చేసే అంత ఏమండి మనం ఇంకా ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాడు. నన్ను టచ్ చేసే అంత దమ్ముడు ఎవడో లేదు. కాబట్టి నన్ను టచ్ చేయలేడు ఎవడో. నన్ను టచ్ చేయాలంటే అందరికి భయమే. నన్ను టచ్ చేయలేడురా. నువ్వు ఎలా ఉండవు పాస్టర్ గారు, మీరు అలా ఉండడం కంగారు పడవలసిన పని లేదు అని దావీదు ఏం చేశాడో తెలుసా? యాజకుడు ముందు నిలబడ్డాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు ముందు నిలబడ్డాడు అనమాట. పాస్టర్ గారు ముందు నిలబడి చెప్తున్నాడు, అయ్యా నీ ముందు నేనున్నాను. పాస్టర్ గారు భయపడవలసిన పనేమి లేదు. ఏ శత్రువు నిన్ను ముట్టడానికి అధికారము లేదు. ఏ అపవాది ముట్టడానికి అధికారం లేదు. ఎవడో నిన్ను ముట్టలేడు. కారణం ఏంటంటే నీ దగ్గర నేనున్నానయ్యా. నేనంటాను, దావీదు దీపాన్ని ఆరిపోకుండా దేవుడు నిత్యము వెలిగించాడంటే కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని సేవకుని కాపాడుకున్నాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని కాపాడుకుంటే నా కుటుంబం బాగుంటది. సేవకుని కాపాడుకుంటే మా ప్రాంతం బాగుంటది. సేవకుని కాపాడుకుంటే, యాజకుని కాపాడుకుంటే, పాస్టర్ గారిని కాపాడితే నా కుటుంబం, నా పిల్లలు, వారి యొక్క సంతానము ఆశీర్వదించబడుతుందని చిన్ననాటి నుండి బాగా తెలిసిన వ్యక్తేమో, దావీదుకి బాగా అవగాహన ఉన్న వ్యక్తేమో సేవకుని కాపాడడానికి ప్రాణాలకి తెగించి నిలబడ్డాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులో పాస్టర్ గారు కాపాడేవాడు లేదు. పాస్టర్ గారు, పాస్టర్ గారు, పాస్టర్ గారా, పాస్టర్ గారు నువ్వే ఉంటే నేను వెళ్తా ఉంటా. ఎవరితో చెప్పాలండి? అసలు నేను చెప్పాల్సిన మాట ఏంటి? పాస్టర్ గారికి ఏమనాలి? పాస్టర్ గారు నిన్ను టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేసి రావాలిగా, కంగారు పడగలను అని చెప్పాల్సినాడు. ఇప్పుడు ఏమని చేస్తారో తెలుసా? సంఘపద్ధుల విశ్వాసం, పాస్టర్ గారు నేనేం చేయలేదు, నేను వెనకాల ఉన్నానుగా, వెనకాల ఉన్నానని చెప్తాడు, నీ వెనకాల వెళ్ళిపోతాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా చాలా మంది తెలియదు. పాస్టర్ ఈ రోజులో ఉన్న సంఘ పరిస్థితి ఇదండి, సంఘంలో ఉన్న పరిస్థితి కొంచెం. కానీ దావీదుకున్న మంచి లక్షణం నాకు వాక్యాలు చదువుతుంటే అసలు ఒక రకంగా పెచ్చగా అనిపించింది. అది దావీదు ఎంత గొప్ప వ్యక్తిత్వం. అసలు దావీదు బహుగా ఆశీర్వదించబడడానికి కారణం ఇదా? సేవకులు ముందు నిలబడి నీ ప్రాణాలకి నా ప్రాణాలను అడ్డేస్తానయ్యా, నీ ప్రాణాలకి నా ప్రాణాలను అడ్డేసైనా నేను కాపాడుకుంటాను కనుక నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. తరతరములకు రాజ్యాన్ని నేనే అయ్యా నిలబెట్టుకునే కృపను దేవుడు ఇస్తాడు. అసలు ముందు కాపాడుకోవడం నేను అలవాటు చేసుకుంటా అని అలాగ అలవాటు చేసుకున్నాడు కనుక దావీదు రాజ్యాన్ని తరతరముల వరకు ప్రభు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాస్టర్ గారు ముందు నిలబడడం నేర్చుకోవాలండి. మాస్టర్ గారు నేనే అంటా ఉంటే అనుకుంటే అనుకోని, ఆ పిల్లలు అంటా ఉంటే అనుకుంటే అనుకోని, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నాశనకరంగా మాట్లాడుతుంటే అనుకుంటే అనుకోని, ఎవడలా పోతే నాకు మా మాట్లాడితే అంటే ఇంకోటి మాట్లాడితే. అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? పాస్టర్ గారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ముందు నిలబడి మాట్లాడే సామర్థ్యం సంఘంలో రావాలి. ఆ మార్పు ఎక్కడైతే వస్తుందో ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదకరంగా ఆ కుటుంబాన్ని నిలబెడతాడు. నేను చెప్పనా, మన ప్రాంతంలోనే ఏమండి నాకు తెలిసిన ఒక మాస్టర్ గారు బైక్ యాక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకుల్లో వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు పాస్టర్ గారు పడిపోయారండి. బండి మీద నుండి పడిపోయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంబులెన్స్ మీద తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే కుటుంబ సభ్యులు వచ్చారు, వాళ్ళు రక్త బంధువులు అనే వాటిని వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ స్నేహితులు వచ్చారు. చూచి పరామర్శించి వెళ్ళిపోయారంతే. వాళ్ళు ఫీజు కట్టాలి అక్కడ.
హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి 1,20,000 రూపాయలు అడిగారట. అడిగితే సంఘము ఉన్నారు కానీ వాళ్ళు వెనకాల వచ్చి ఏమన్నారు తెలుసా? మా పాస్టర్ గారిని, అయ్యా వీడి బంధువులు ఎవరు పట్టించుకోలేకపోయినా, వీడి స్నేహితులు ఎవరు పట్టించుకోలేకపోయినా, మా పాస్టర్ గారు 1,00,000 కాదు 2 లక్షలైనా 3 లక్షలైనా యాక్సిడెంట్లో నుండి మా పాస్టర్ గారు బ్రతికితే చాలయ్యా, మేము డబ్బు తెచ్చి కడతామని నిలబడ్డారట. చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా పాస్టర్ గారు బ్రతికిస్తే చాలయ్యా, మా పాస్టర్ గారు బ్రతకాలయ్యా అని ఆశపడి వాళ్ళే ముందుకు వచ్చి, అయ్యా డబ్బు అయితే ఈ రోజున వస్తుంది రేపు అందరూ తను చేసి పాస్టర్ గారిని బ్రతికించడానికి వాళ్ళు ధనాన్ని ఇచ్చించారట. నేను చెప్తాను, అది కదా పాస్టర్ గారిని కాపాడుకోవడం అంటే. ఏమంటే పాస్టర్ గారిని కాపాడుకోవడం అంటే అది కదా. బంధువులు ఏం చేశారో తెలిసా? చూసి వెళ్ళిపోయారు అంతే. స్నేహితులందరూ చూసి వెళ్ళిపోయారు. వాళ్ళకున్న ఆ రక్త సంబంధికులందరూ చూచి పరామర్శి ఆ మానవ ఉన్నావా అని చెప్పేసి వెళ్ళిపోయారు. డబ్బులు మ్యాటర్ గారికి వచ్చినప్పటికి, ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పటికీ ఎవ్వరు తట్టుకోలేకపోయారు. కానీ సంఘం మాత్రం నిలబడి చెప్పిందట, మా పాస్టర్ గారికి ఎంత ఖర్చు అయినా మేమే భరించుకుంటాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక సభలో మీటింగ్ లో వాక్యం చెప్తూ ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఈ యొక్క పొలము సబ్ పెట్టారు, ఈ పొలాన్ని ఈ చెరువును ఖాళీ చేయడానికి 50,000 రూపాయలు అక్షరాలు 50,000 రూపాయలే. కానీ నేను ₹1 వాడికి ఇవ్వలా. వాళ్ళే ఎండగట్టి ఆరగట్టి ఆ 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళే చేయించుకుని నాకు నా చేతికి అప్పగించారు. ఏమంటే పాస్టర్ గారిని కాపాడుకోవడం అంటే అది. వాళ్ళు ధనాన్ని కూడా ఇచ్చించి దేవుని కొరకు ప్రయాసపడ్డారు కనుక వాళ్ళు బహుగా ఆశీర్వదించబడ్డారు. చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పాస్టర్ గారికి ముందు నిలబడిసిన మనం పాస్టర్ గారిని ఏమనుకున్నా వాళ్ళ, పాస్టర్ గారి కుటుంబాన్ని ఏమనుకునే వాళ్ళ, అలాగ మాట్లాడే వాళ్ళ, మనకి ఎందుకు మనం సైడ్ అయిపోతే అయిపోతుంది. నీ ధైర్యం ఏంటి అసలు? సేవకుడు అంటే ఎవరు? ఎవరి సేవకుడు అంటే ఎవరు? దేవుని ప్రతినిధి కదా. సమస్తాన్ని వదులుకుని సేవే కూడుగా బ్రతికేవాడు కదా. అలాంటి సేవకుల ముందు నిలబడవలసిన సంఘము, చాలా సంఘాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, మాకు ఎందుకులే పాస్టర్ గారు, మీ బాధ మీరు పడండి, మీ తిప్పలు మీరు పడండి కానీ సైడ్ అయిపోయారు. చాలా చర్చలు తగలు పెట్టేసినా కానీ సైడ్ అయిపోయిన సంఘటనలు చాలా మంది ఉన్నారండి. మన ప్రాంతాల్లోనే చూస్తున్నాం. పాస్టర్ గారిని నడి రోడ్డు మీదకి తీసుకుని వచ్చి వస్త్రహీనులుగా చేసి నిలబెట్టినా కానీ పల్లెత్తు మాట్లాడకుండా మాకేదో రాదు, మేమేదో సంపాదించుకోలే, ఊళ్ళో మమ్మల్ని వెలివేస్తారు అన్నట్లుగా వదిలేసిన సంఘ బిడ్డలు చాలా మందే ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఏమైపోయిన వల్ల వాళ్ళ కుటుంబం ఏమైపోతాం అంటే మేము మాత్రం బాగుండే చాలా అనుకున్న వాళ్ళు కాదన్నమాట. దేవుని ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? దేవుడు దావీదును ఊరకనే దీవించలేదు. దావీదుని దీపస్తంభం ఊరకనే ఆ రాజ్యానికి పెట్టలేదు. కారణం ఏంటంటే దావీదు ఏం చేశాడో తెలుసా? సేవకుని ముందు నిలబడ్డాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు మరొకసారి చదువుతారా? 22, 23. నువ్వు భయపడక నా యొద్ద ఉండవు, నా యొద్ద నువ్వు బ్రతుకు భద్రముగా ఉంటావు. నా ప్రాణము తీయ చూచువాడును, నీ ప్రాణము తీయ చూచువాడును ఒక్కడే అని అబ్యతారుతో చెప్పాను. ఈ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని తీయ చూసేవాడు ఒక్కడే. ఒకవేళ నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసేది నేను కాపాడుకుంటానయ్యా. అబ్యతారు సేవకుడా, నువ్వు భద్రముగా కాపాడబడాలి. ఎందుకంటే ఒక సేవకుడు ఒక గ్రామాన్ని రక్షించగలడు, ఒక సేవకుడు ఒక ప్రాంతాన్ని దేవుని వైపు తిప్పగలడు, ఒక సేవకుడు ఒక దేశముని దేవుని వైపు సంపాదించగలడు. సేవకుడు కాపాడబడితే మన కుటుంబాలన్నీ కాపాడబడతాయి. చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ఒకటి దేవునికి లోబడాలి. రెండవది సేవకునికి ముందు మనం చెప్పండి ఏం చేయాలి? నిలబడాలి. సేవకుడి తర్వాత కాదు, సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత కాదు. నేను చెప్తాను ఖచ్చితంగా. మాకు కూడా కంపెనీసారు, మాకు కూడా చర్చి చుట్టూ, ఇంటి చుట్టూ సమస్తం అన్ని కంపెనీస్ ఎలివేసినట్టుగా చేశారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది బిడ్డలు నాకు బాగా గుర్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఏమంటే నమ్మకంగా నిలబడ్డారు. అలాంటి పరిస్థితులు కొంతమంది అయితే పారిపోయారు. కానీ
కొంతమంది నిలబడ్డారు, వాళ్ళని బట్టి నేను మనసారా దేవుని స్తుతిస్తాను. ఖచ్చితంగా అలాంటి వారు ఆశీర్వాదకరంగా రాబోతున్న దినాల్లో ఉంటారు. ఉందురుగాక. ఆమె చేతులెత్తి స్తోత్రం చెప్తారు సార్. హల్లెలూయా, హల్లెలూయా. సేవకునికి ఎందుకంటే సహకారులకు ఉన్నవారు దేవుడు మర్చిపోడండి. సేవకులకి మనం ఏదైనా చేస్తే దేవుడు జీవ గ్రంథం ఉంచుతాడండి. సేవకుడు అంటే సమస్తాన్ని వదిలేసుకుని మన కొరకు వచ్చి ప్రార్థనలు చేస్తూ ప్రార్థనలోనే గడిపేవాడండి. కాబట్టి సేవకుల్ని అంటే మనల్ని అన్నట్టే మనమే వారి కొరకు ముందు నిలబడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఈ దీపం ఆరిపోకుండా నిత్యము వెలగాలి అని ఎందుకు ప్రార్థన చేసాం అని అడిగితే మూడో విషయాన్ని చెప్తాను చూడండి. దేవుని వాక్యంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 14వ 13వ వచనం 13-14 వచనం. ఈ ప్రకారము కాదయ్యా, మొదటి దినవృత్తాంతాలు 29-13. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామము కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనవపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకు నేనెంతపు మాత్రపు వాడను, నా జనులు ఎంతపు మాత్రపు వారు. సమస్తము నీ వలనే కలిగి ఉంది కదా, నీ సాంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దీపము అనగా దావీదు ఆత్మ ఆరిపోకుండా నిత్యం వెలుగుతుందంటే మూడవ కారణాలు చెప్తున్నాను నేను. ఒకటి, దేవునికి లోబడి బ్రతికాడు. చెప్పండి, ఒకటి ఏం చేశాడు? దేవునికి లోబడేవాడు. రెండవ మాట, సేవకులకు ముందు నిలబడ్డాడు శ్రమలో. మూడో విషయాలు చెప్తున్నాను, కృతజ్ఞతాస్తుతి కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందిలో దావీదు అంటాడు ప్రార్థనలో, అయ్యా నేను ఎంతగా ఆశీర్వదించబడడానికి నేను ఏమాత్రపు వాడను, నా కుటుంబం ఏమాత్రం ఉందయ్యా, ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము నీ కృపే కదా. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే కృతజ్ఞత. మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది దావీదు హృదయం. మన హృదయాల్లో కూడా కృతజ్ఞత అనే భావం ఉండాలి. ఈ రోజుల్లో కొరబడుతున్నది ఏంటో తెలుసా, తగ్గిపోతుంది ఏంటో తెలుసా, అయిపోతుంది ఏంటో తెలుసా. చాలా మందికి ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం ఫలానా ఆయన అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఫలానా ఎవడు లేడు, నా సంపాదన అని ఫీల్ అయిపోయేవాళ్ళం. ఏమండి, ఏదైనా చదువుకునే వరకు చదివించయ్యా అని బాధపడతారు. చదివించిన తర్వాత ప్రయోజకులకి జాబ్ వచ్చి నిలబడితే ఇదేంటి, నాదే కదా సమస్తం అని మాట్లాడి చాలా మంది పిల్లలు మనం చూస్తున్నాం. ఏమండి, చిన్నారి బిడ్డల్లో కానీ, యవనస్తుల్లో కానీ, వృద్ధుల్లో కానీ, పెద్దల్లో కానీ ఎవరిలో కూడా ఈ రోజున ఏమి లేదు తెలుసా, కృతజ్ఞత లేదు. కృతజ్ఞత కలిగి మనం బ్రతకగలిగితే, అలాంటి పరిస్థితి అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మన జీవితంలో కృతజ్ఞత లేనంత అంతకాలము మనం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉండలేము. ఏమంటే కృతజ్ఞత లేని ఎంతో మంది నశించిపోయారు. కృతజ్ఞత కలిగి 10 మంది కుష్ఠరోగులంట బాగుపరచబడ్డారంట. బాగుపరచబడిన తర్వాత మనందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకడు కుష్ఠరోగి మరలా తిరిగి వచ్చి దేవుని పాదాల మీద పడి సాష్టాంగపడి ఏమంటాడో తెలుసా, అయ్యా నేను బాగున్నానంటే కేవలం అది నీ కృపేనయ్యా. నేను స్వస్థత పొందానంటే, మళ్ళా క్షేమంగా ఉన్నానంటే, నా పిల్లలతో నా కుటుంబంతో ఈ స్థితిలో ఉన్నానంటే అయ్యా కేవలము నువ్వు చేసిన ప్రార్థన వల్లే నువ్వు నన్ను బ్రతికించావయ్యా. దాన్ని ఏమంటారు? కృతజ్ఞత. ఈ రోజుల్లో పిల్లల్లో ఉంటుందా కృతజ్ఞత? ఏమంటే పెద్దవాళ్ళలో ఉంటుందా? యవనస్తుల్లో, నడువయసులో, వృద్ధుల్లో, అసలు ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరిలో కూడా కృతజ్ఞత ఉండట్లా. మనం అంటాం కదా, పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్తారు. ఏం సామెత అది? కృతజ్ఞత కోసం ఒక మంచి మాట మాట్లాడతారు పెద్దవాళ్ళు సామెత. అవసరానికి అడ్డించుకుంటారు, తర్వాత వదిలేస్తారు. ఆ మాటని ఇంకొక సామెతగా చెప్తారు కదా,
చాలా మంది ఈ రోజున అవసరం వచ్చే వరకు పాస్టర్ గారు, అవసరం వచ్చే వరకు సంఘం, అవసరం వచ్చే వరకు అవసరం వచ్చే వరకు మా కుటుంబం, అవసరం వచ్చే వరకు మా బంధువులు, అవసరం వచ్చే వరకు మా యొక్క అన్నయ్య, మా తమ్ముడు, మా ఫ్రెండ్ అని చెప్పుకొని తిరిగి అవసరం తీరిన తర్వాత ఏం చెప్తారో తెలుసా? ఆడు లేడు, ఎవడో లేదు, అంతా నా బలమే, నా శక్తి, నా సామర్థ్యం. అవసరం తీరక ముందేమో బాగానే చెప్పాం కదా, అవసరం తీరిన తర్వాత ఇలా మాట్లాడడం కరెక్ట్ కదా. కాబట్టి ఏరు దాటిన తర్వాత తిమ్మరోడు ఏం చేశాడు? తెప్పగాల్చుకున్నాడట. ఏరు దాటక ముందేమో తెప్పేసుకుని వెళ్ళాడు, ఏరు దాటిన తర్వాత తెప్ప అవసరం లేదని తగలెట్టేశాడు. ఒక పిచ్చి విషయం తెలియదు వాడికి. ఏంటో తెలుసా? మరలా వచ్చేటప్పుడు ఆ తెప్ప అవసరం వాడికి. చాలా మందికి కృతజ్ఞత భావం లేకుండా బ్రతికే వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా నేను రక్షించబడ్డా. మా తల్లి ప్రార్థన చేసింది, మా సేవకులు ప్రార్థన చేశారు, నేను చావు బ్రతుకులో ఉన్నప్పుడు మా వాళ్ళు ప్రార్థన బట్టి నేను బ్రతిగా, ఒక ఆత్మీయుడు ప్రార్థన చేయడం బట్టి మేము ఇలా ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నామంటే 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఒకప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థనే, వాళ్ళు చేసిన కార్చన కన్నీరే, వాళ్ళు ఏడ్చిన ఏడిపే ఈ రోజు మేము ఎలా ఉన్నాము కారణం మేము. వాళ్ళు చేసిన దానికి నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ చాలా మందిలో కృతజ్ఞత ఉండట్లేదు. మొన్న ఒక సేవకుడు చెప్తున్నాడు, టీపీసీ మీటింగ్స్కి వెళ్తాడట. టీపీఎం మీటింగ్స్, పెంతుకోస్తు మీటింగ్స్ అనమాట. అవి చెన్నైలో జరిగితే ఆ చెన్నై వెళ్ళిన పాస్టర్ గారు చెప్పారట, ఏమైనా తెలుసా, వీళ్ళు చెన్నై వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ చూశాడంట. ఆయన ఎక్కడ భోజనాలు వడ్డించే కదా, ఒక చేత్తో సాంబార్ వేస్తున్నాడంటే, ఇంకో చేత్తో చట్నీ వేస్తున్నాడంట. సాంబారు చట్నీ వేస్తున్నాడంట. ఆయనేమో ఆయన మంచిగా కట్ చేసుకుని ఉన్నాడు, షూట్ ఆ యొక్క కింద బూట్లు వేసుకుని ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పోలీస్ డ్రెస్ లో ఉన్నాడు, కాకి యూనిఫామ్ లో ఉన్నాడు. ఇదేంటి ఆ చట్నీ వేస్తున్నాడు, సాంబార్ వేస్తున్నాడు అని అర్థం కాక కాస్త దూరం వెళ్ళి భోజనం చేసే సమయానికి ఆయన అడిగాడు పక్కన ఉన్న ఆయన్ని, అయ్యా ఆయన ఎవరు, కానిస్టేబులా లేకపోతే ఇంకేమన్నానా అని అడిగితే ఆయన అన్నాడంటే పక్కన ఉన్న ఆయన, కాదు సార్ ఆయన ఐజీ. ఏంటంట? ఐజీ గారండి. ఆయన ఐజీ గారంటే ఇక్కడ ఉంటేస్తున్నాడు, సాంబారు చట్నీ ఉంటేస్తున్నాడు ఏంటి ఆయన అని అడిగితే ఆయన చెప్పాడంట, ఏమండి పెంతుకోస్తు ఈ యొక్క పరిచర్యల్లో ఐజీలైనా ఇంకేజీలైనా ఏమంటే ఏ ప్రాంతంలో ఎంత ఘనమైన స్థితిలో ఉన్నా ఖచ్చితంగా దేవుని పని ఎక్కడ డ్యూటీ చేస్తే అక్కడ చేయాలని చెప్పాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐజీ గారి సాలరీ ఎంతో తెలుసా? జీతం ఎంతో తెలిసిన నాకే తెలుసా? అవసరమైతే గూగుల్లో కొట్టుకోండి, 3,40,000. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక నెల జీతం 3,40,000 రూపాయలు తీసుకుంటాడట. ఐజీ గారు సాంబార్ వడ్డిస్తున్నాడు, ఇంకో చేత్తో చట్నీ వడ్డిస్తున్నాడు. అసలు మనమైతేనా, అసలు చిన్న బండి ఉంటేనే మనం భూమి మీద కావాలి అక్కడ రాజులాగా అంటాం. ఏమంటే మనం ఏదైనా 2 లక్షలు పెట్టి పట్టుకుంటే అసలు ఇటు నేల మీద ఉన్నాడు, గాల్లోనే తిరుగుతూ ఉంటాడు, గాల్లోనే పోతారు. అలా గాల్లో తిరిగే వాళ్ళందరికీ చెప్తాను, గాల్లోనే వెళ్ళిపోతాం, జాగ్రత్త. అసలు 2 లక్షల రూపాయలు బండి ఉంటేనే కుదురుగా ఉండట్లేదు, సరైన ఇల్లు ఉంటేనే కుదురుగా ఉండట్లేదు, సరైన 1 ఎకరం పొలం ఉంటేనే భూమి మీద నిలబడట్లేదు. ఏమంటే ఒక 10,000 రూపాయలు జాబ్ ఉంటేనే కుదురుగా ఉండలేదు. నీకు ఏమున్నా ఏం చూసుకుని నీకు ఎంత గర్వం. గర్విష్ఠులకు దేవుని యొక్క చోటు లేదు. గర్విష్ఠులకు ఇర్మియా గ్రంథంలో రాస్తుంటాడు, దేవుడే వారికి విరోధిగా నిలబడతాడట. వారి దీపము కారు చీకట్లో ఆరిపోతాడని రాశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే గర్వం లేనికి నీకు వచ్చే ధనాన్ని బట్టా, ఆస్తులను బట్టా, నువ్వు కట్టిన ఇంటిని బట్టా, నీకు తిరుగుతున్న బండ్ల లేకపోతే వేసుకున్న ఆ బట్టలను బట్టా, దేనిని బట్టి నీకు గర్వం? కృతజ్ఞత లేకుండా. గర్విష్ఠుడికి దేవుడే విరోధిగా నిలబడతాడు. కారు చీకట్లో దీపం ఆరిపోవడం అంటే ఏమంటే మనం కొమ్మలు తట్టుకెళ్తా గాలి వేసి ఆరిపోవడం అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ అనే దీపం కారు చీకట్లో ఆరిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మన కోసం చివరి ఫోన్ చేసేస్తారన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే మన కోసం పూర్లు ఉండేస్తారు ఆఖరిగా. మన కోసం ఏకమాసంతో చక్కగా 4 పోతులు 4 ఆటలు వేసి భోజనాలు ఎట్టేయడానికి సిద్ధపడతారు.
కారు చీకట్లో ఆరిపోవడం అంటే మన ఆఖరి చూపు ఆఖరి రోజు అక్షరం అయిపోద్ది. కాబట్టి గర్విష్ఠులు బహు జాగ్రత్త కలిగి మనము దేవుని ఎదుట కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దావీదులకు చెప్పాలయ్యా, ఎంతగా హెచ్చించబడ్డానికి నేను ఏమాత్రము వాడు, నా కుటుంబం ఏమాత్రమయ్యా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము నీ కృపే కదా. ఆ కృతజ్ఞత భావం ఎవరికి ఉండదో దేవుడు అంచెలంచెలుగా వారిని ఆశీర్వదిస్తున్నతమైన స్థితిలో ప్రభు నిలబెడతాడు. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోయే నీవు వెలిగించిన కృతజ్ఞత భావం లేని వారి జీవితాలన్నీ కూడా మధ్యాంతరంగా ఆగిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే అర్ధాంతరంగా పోతాయి. నేను చెప్పించట్లేదు, దేవుని వాక్యాన్ని చూపించి మాట్లాడు. కారు చీకట్లో వారి దీపాలు ఆరిపోతాయట. బహు జాగ్రత్త. దేవుని ఎదుట మనం ఎంత ఇచ్చించబడుతున్నా కృతజ్ఞత అనేది ఉండాలి. ఎక్కడి నుండి వచ్చాం, మనం ఏ స్థితి మనకు ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఏ స్థితిలో నుండి దేవుడు ఏ స్థితి మనకు తీసుకొచ్చాడు, అసలు ఎక్కడి నుండి వచ్చాం, ఏ ప్రాంతంలో అసలు మనం బ్రతికాం, ఎలాగ రోత బ్రతికలు అనుభవించాం, ఎలాగ ఆత్మీయులుగా మారాం, ఈ స్థితిలో మనము ఎంతటి కృతజ్ఞత కలిగి ఈ స్థితిలో ఉన్నామంటే, మనం ఆశీర్వదించబడుతున్నామంటే కేవలం దేవుని కృపే కదా అని ప్రతి విషయంలో మనం కృతజ్ఞత చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. కాబట్టి ప్రతి రాత్రి మనం పడుకోకముందు ప్రభా ఈ రోజంతా నన్ను కాపాడడం నీకు కృతజ్ఞతాస్తుతులు అని బ్రతికించాం, ఆయుషించాం. కాబట్టి ఒక నిమిషానికి ఇంచుమించుగా మన భారతదేశంలోనే ఆ నిమిషానికి 7 చనిపోతున్నారు. ఒక నిమిషానికి 7 చచ్చిపోతున్నారు. ఆ లెక్క ఇంకా ఎక్కువ కావచ్చు కానీ తక్కువ మాత్రం కాదు. నాకు ఇది తెలిసి 2010లో అనుకుంటా 7 చనిపోతున్నారు అనే విషయం. ఈ హార్ట్ అటాక్ వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే 10 మంది చచ్చిపోతున్నారు అని అనుకోవచ్చు. ఒక్క నిమిషానికి 10 మంది చచ్చిపోతే రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు లెక్కేసుకోండి. ఒక గంటకి ఎంతమంది చచ్చిపోతున్నారు, ఒక నెలకి ఎంతమంది చచ్చిపోతున్నారు, ఒక సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతున్నారు, ప్రతి నిమిషం ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇలా చచ్చిపోతున్న వారి లెక్క పక్కన పెడితే సజీవులు ఉన్న మనం అందరం చెప్పాలి, ప్రభువా నన్ను బ్రతికించినందుకు నీకు కృతజ్ఞత స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయుష్ ఇచ్చావయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన తల్లిదండ్రులే కదా, మనం ఇలా ఉన్నామంటే మన ఆత్మీయ తల్లిదండ్రులే కదా, లేకపోతే ఎప్పుడో మనం రోత బ్రతుకులో పాడైపోవలసిన మనల్ని ఈ కృపనిచ్చి దేవుడు నిలబెట్టాడు కదా. ఆ కృతజ్ఞత ఉన్నవారికి దేవుడు ఎప్పటికీ మర్చిపోయాడు. దావీదుకి మనసు నిండా కృతజ్ఞతతో నింపుకున్నాడు. అదే మాట చెప్తున్నాడు, ప్రభా నా కుటుంబం ఏర్పడతాయా, నేను ఏర్పడమంటే నా కుటుంబం అలాంటిది, ఎంతగా నేను ఆశీర్వదించబడ్డానికి కేవలం నీ కృపేనని చెప్తున్నాను. ఆఖరిగా మనకు మాటని చూపించగలను ఇస్తాను. చూడండి దేవుని వాక్యంలో దినవృత్తాంతాల అదే మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుదాం.
ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారము 10 కోట్ల మణుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఎంతంటే విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాళ్లను కూర్చించి తిని నీవు ఇంకను సంపాదించుదువుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటే దావీదు చెప్తున్నాడు, మందిరము కొరకట నేను అన్ని బాగానే ఉన్నాయి, అన్ని సమకూర్చబడ్డాను, నా కుటుంబం బాగుంది, మందిరం బాగలేదు, మందిరానికి ఏదో ఒకటి చేయాలి, మందిరం కట్టబడాలి, మందిరం కొరకు నేనేదన్నా ప్రయాసపడాలి అని ఆలోచన చేసిన దావీదు ఏం చెప్తాడో తెలుసా? అంటే దావీదట ఒక రకమైనది కాదు, కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల ఎన్ని లక్షలంట ఒక మనుగు అసలు చెప్పలేను. గూగుల్లో ఒకసారి చెక్ చేస్తే ఎంత ఉంటుందో తెలిసిపోతుంది. ఏమంటే 2 లక్షల మనుగులు బంగారం అంట. దానితో పాటు మరలా చెప్తున్నాడు 10 కోట్ల మనుగుల 10 కోట్ల మనుగులు వెండంట. ఏమంటే కోట్లే మనకి నిజంగా దావీదుకి అంత కృపించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లెక్కలేనంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సిద్ధపరిచేశాడట. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం పరిచయం చేయడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో నేను ఏదో ఒకటి చేయాలని భావం ఉండాలి. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. మనము దేవుని సన్నిధిలో అసలు అర్పణ వేసే మనం ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలని చెప్తారు. ఒక రోజున అప్పుడు పాత రోజుల్లో 1000 రూపాయల నోటు ఉండే కదా, 500 నోటు, తర్వాత 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు ఒక రోజున గొడవ పెట్టుకున్నాయట. గొడవ పెట్టేసుకుని 1000 రూపాయలతో 10 రూపాయలు అంటుందా, మేమని తెలిసి నేనే గొప్ప మీకు అందరికన్నా. 10 రూపాయల నోటు చెప్తున్నట్టు నేనే గొప్ప మీ అందరికన్నా, 1000 రూపాయలు మీకన్నా నేను గొప్ప. ఏంటంటే నువ్వు గొప్ప ఏంటా? అసలు నా ఒకటి తర్వాత 8 సున్నాలు ఉంటాయి తెలిసి నీకు ఎన్నుంటాయి? 3 సున్నాలు ఉంటాయి నా పక్కన, నీకు ఒకటే ఉంటుంది. అసలు ఎలా గొప్ప అయ్యావు అని అంటే కాదు. తర్వాత అంటుందంట 500, మళ్ళా 500 అంటుందంట 500 నేనే గొప్ప. ఎందుకో తెలుసా? నీకు నెంబర్లు అన్ని సున్నాల పక్కన ఒకటే ఉంటుంది, నా నెంబర్లు సున్నాల పక్కన 5 ఉంటుంది, కాబట్టి నేను గొప్ప అన్నమాట. 500 తర్వాత 100 రూపాయలు, అప్పుడు 200 లేదులేండి, అప్పుడు 100 రూపాయలు కదా, 100 రూపాయలు అనుకోండి. 100 రూపాయలు నోటు అంటుందంట నేనే గొప్ప. ఎందుకు గొప్ప? నేనే గొప్ప చెప్తానేంటంటే ప్రతి దగ్గర కూడా నేను కనిపిస్తూ ఉంటాను. 100 రూపాయలు బాగా ఎక్కువ చాలా మందిగా ఉంటాయి అని చెప్పిందట. తర్వాత 20 రూపాయల నోటు అంటుందట, 50 రూపాయల నోటు అంటుందట నేనే గొప్ప అన్నదట. ఎందుకు గొప్పరా అని అడిగితే ఆ 50 రూపాయల నోటు మీద ఏముంటుందో తెలుసా? పార్లమెంట్, పాత పార్లమెంట్ ఉంటుంది అన్నమాట. అంటే ఢిల్లీలో ప్రధానమంత్రులు ఆ యొక్క పెద్ద ప్రముఖమైన వ్యక్తులు కూర్చుంటే పార్లమెంట్ భవనం ఉంటుంది. పాత 50 రూపాయలు ఉంటుంది. ఆ 50 రూపాయల నోటు మీద నా దాని మీద ఉంటుంది కాబట్టి నేనే గొప్ప, పార్లమెంట్ ఉంటుంది కాబట్టి నేనే గొప్ప ఉన్నదట. 20 రూపాయల నోట్లు వేసి 20 రూపాయల నోటు ఏమన్నదో తెలుసా? ఇదిగో నేనే గొప్ప. ఎందుకో తెలుసా? అండమాన్ నికోబార్ దీవులు ఎలాగా ఉన్నట్టుగా ఉంటది కాబట్టి నా మీదే ఉంటాయి కాబట్టి నేనే హైట్గా ఉంటాను, నేనే గొప్ప. అండమాన్ నికోబార్ దీవులు నా పైన ఉంటాయి అని చెప్తుందట అది. ఇక ఆఖరిలో మనందరికి తగ్గుతాను కానీ గవర్నర్ దగ్గరికి వెళ్దాం రండి అని మొత్తం ఇప్పుడు చెప్పండి. 1000 రూపాయల నోటు, 500 నోటు, 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు మొత్తం కలిసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. గవర్నర్ గారి దగ్గరికి ఎందుకంటే ఆయన సంతకం లేకపోతే ఏనుండు చదవదు. ఆయనే డబ్బులు రిలీజ్ చేయాలంటే ఆయన సంతకమే ఉండాలి. గవర్నర్ దగ్గరికి నిలబడ్డాయట. సార్ మాకు సమస్య వచ్చింది, మేము గొప్ప అని కొట్టేసుకున్నాం, మా సమస్య పరిష్కారం మీరు చెప్పాలి, ఎవరు గొప్ప ఏంటా అని అడిగితే ఇది 10 రూపాయలు ఉన్నాడండి, 10 రూపాయలు 1000 రూపాయలు నన్ను ఉంటుంది, నేనే గొప్ప ఉంటుంది. అసలు ఎలా గొప్పది? నేనే గొప్ప కదా అందరికన్నా, కానీ 500 అంటుంది, 500 నేనే గొప్ప అంటుంది, ఎలా గొప్ప అని ఒక్కొక్క దాన్ని అడిగిన తర్వాత 10 రూపాయలు అందట. అవును సార్ నేనే గొప్ప అన్నదట. మరి బాబు ఎంత నమ్మకంగా చెప్తున్నావు అని అంటే అది అన్నదట. ఎక్కడైనా ఆఖరి గవర్నర్ గారి దగ్గరైనా
నేను చలామణి అయిపోతూ ఉంటా అని చెప్పిందట. నేనే గొప్ప అంటున్నా కదా, సరే నీ గొప్పతనం ఏంటో అని అంటే రండి సార్, రండి చర్చి గడికి వెళ్దాం, రండి మందిరం గడికి వెళ్దాం రండి అన్నమాట. మందిరం గడికి వచ్చినాయట. ఏంటి 1000 రూపాయల నోటు, 500 నోటు, 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, మొత్తం అందరూ కలిసి గవర్నర్ గారిని కూడా తీసుకుని వచ్చేసినట్టు మందిరం గడికి వచ్చేసి, సార్ డోర్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు గవర్నర్ గారు. ఓపెన్ చేసిన తర్వాత డిప్పి ఓపెన్ చేయండి, అది ఉంటుంది కదా కానుకల బాక్స్ ఓపెన్ చేయండి అన్నదట. తాళం తీసాడట గవర్నర్ గారు. తాళం తిప్పి చూస్తే కింద ఎత్తే పులుమంట అన్ని 10 రూపాయలు ఉంటాయి. అప్పుడు లెక్కట్టండి, మీరు మీ చేతితో లెక్కట్టండి. 1000 రూపాయలు కనిపించట్లేదు, 500 అసలు కనిపించట్లేదు. బాబు ఎంత తగ్గుతుందా అని ఆయన భయపడి తర్వాత 100 రూపాయలు అది అక్కడ సడామని 1 రూపాయలు కనిపిస్తున్నాయి, 50 రూపాయలు ఏదో కొద్దిగా కనబడుతున్నాయి, 10 రూపాయలు ఏ చేయకుండా వచ్చేస్తున్నాయి, ఏ చేయకుండా వచ్చేస్తున్నాయి, ఏ చేయకుండా వచ్చేస్తున్నాయి. ఇదేమో దొంతలు ఎలా పెరిగిపోతుందంటే కనబయ్యన్ని ఇక్కడే కొసలే ఉన్నాయంట. ఆకళ్ళు అయిపోయిన తర్వాత నాకు వేసారా, ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పాలి సార్ గవర్నర్ గారు అని అంటే, అప్పుడు అంటుందంట గవర్నర్ గారు కూడా నువ్వే గొప్ప తల్లి నిజంగానే అని చెప్పాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా, సంఘాన్ని చూస్తే కడుపు నిండిపోతుంది, కానుకలు బాక్స్ చూస్తే కడుపు పడిపోతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నేను అనట్లేదండి, అన్నితో భావించొద్దు, నేను అనట్లేదు. ఓ పాస్టర్ గారు చెప్పిన సామెత చెప్తున్నాడు, సంఘాన్ని చూస్తే కడుపు నిండిపోతుందట, కానీ అది చూస్తే మాత్రం కడుపు మండిపోతుందట. మరి ఎందుకు మండిపోతుందో ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో మనము కూడా ఇచ్చే దానిలో కూడా మన సామర్థ్యాన్ని దేవుడు పెంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేద విధురాలు 2 కాసులు దేవుడికి సమర్పించింది. మన దగ్గర ఉన్న బంగారమే కాదు, సమస్తం దేవుడి పని వాడబడాలి. ఆయన బంగారం ఇచ్చాడు, ఎవరి కోట్ల కొలిదిగా మనుగుల వెండినిచ్చాడు, విస్తారమైనంత లెక్క పెట్టలేనంత వెండిని ఎత్తడిని సమకూర్చాడు. అలాగ మనమందరము దేవుడి పని కొరకు సమకూర్చుకును గాక. ఈ పని నేను తినడం కోసం కాదు, ఇంకా మందిరాలు కట్టబడాలి, ఇంకా పరిచయం జరగాలి, సభలు పెట్టబడాలి, అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడాలి, సువార్త జరగాలి. దాని కొరకు మనం ఏం చేయాలి తెలుసా, దారుణంగా గుర్తు నింపాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 నూతనమైన సంఘాలు కట్టబడాలి. ఆయన నిశ్చయముగా దావీదు వలె మనం కూడా మంచి సమర్పణ చేయాలి. దేవా, ఆయన మందిరాన్ని ప్రేమించి వారు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తే, ఒక చాప ఎత్తే, ఒక బరకం ఎత్తే, అసలు ఊపితే మనం అప్పగించుకొని ఎవరి పొద్దున్నే వచ్చి దాన్ని శుభ్రం చేస్తే దేవుడు అంతకందుకు మనం ఆశీర్వదిస్తాడు. మనం ఓర్చుకుండా మనకెందుకులే, చాపెత్తకుండా మనకెందుకులే అన్ని అలాగే భద్రంగా కూర్చొని భద్రంగా వెళ్ళిపోయారు అనుకోండి, అంతే భద్రంగా ఉంటారు, అంతే ఏమాత్రం ఉపయోగకరంగా ఉండరు. మనం అందరం దీవించబడాలంటే ఆఖరిగా చెప్తున్నాను, ఖచ్చితంగా మనం దేవుని మందు ఏదో ఒక పని పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐజీ గారు చెప్తున్నాడు, అయ్యా నేను పచ్చడి సాంబార్ వేస్తున్నాను. మన దగ్గర 4Gలు ఉన్నాయి కానీ, 5Gలు ఉన్నాయి కానీ, 6Gలు ఉన్నాయి కానీ, ఐజీ గారు మన ఇంట్లో తెలీదు, అసలు మన గ్రామానికే తెలియదు ఐజీ గారు అంటే ఏంటో. అంటే ఒక్క ఆయన పోలీస్ ఆఫీసర్ అవుతాడని ఎదురు చూస్తున్నారు. దేవుని చిత్రంలో అయితే మన సంఘంలో ఉండే పోలీస్ ఆఫీసర్ కావాలి. హల్లెలూయా. ఆ ప్రాంతాలు, ఈ ప్రాంతాలు, అక్కడంట ఇక్కడంట అని చెప్పుకోవడం కాదు, మా ప్రాంతంలో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి. ఏమండి, పోలీస్ స్టేషన్లో న్యాయాలు జరగాలి. ఏమంటే ఇప్పుడు జరగట్లేదని కాదు కానీ ఇంకా పోలీస్ స్టేషన్లో న్యాయాలు జరగాలి. కోర్టులో ఒక లాయర్గా మన సంఘంలో ఉండే లాయర్ లేకపోవడాలి, జడ్జిలు లేకపోవడాలి. మీరందరూ ఏం చేయాలా, ఎలా గంటలు వేసుకుని అనుకోవాలి, ఫోన్ చూసుకోవాలా. నేనేమో తెగ ఆమె కట్టవట్లే, వీళ్ళు పొద్దున్నే వేసుకొని చూసేస్తున్నారు. మన సంఘంలో ఉంటే ఐజీలు రావాలి, డిఎస్పీలు రావాలి, ఏమంటే దేవుని చిత్రం అయితే డీజీపీలు రావాలి. ఖచ్చితంగా దేవుడు అలాగా మన బిడ్డలను ఆశీర్వదించాలి. వారు చదువుకుని ప్రయోజనం రావాలంటే మనందరం ఏం చేయాలో తెలుసా? ఒకటి చెప్పండి, ముగిస్తున్నాను, దేవునికి లోబడాలి. రెండవది, సేవకునికి ముందు మనం నిలబడాలి. మూడవది, కృతజ్ఞత భావం కలిగి బ్రతకాలి. ముగ్గురే ఇద్దరు చెప్తారు, తర్వాత లాస్ట్ చెప్పండి,
ఏం చేయాలి? దేవునికి ఇచ్చే సమయంలో కొరత కొద్దులు లేకుండా ధారాళంగా ఇవ్వాలి. అట్లా మనం అందరము దేవుని ముందు నుంచి ఆశీర్వదించబడుదును గాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన బిడ్డలకి ఆశీర్వాదం కలగాలని, దేవుని మందిరాన్ని ప్రేమించడానికి మనం అందరం ప్రార్థన చేద్దాం. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దావీదులాగా ఆఖరి నిమిషానికి దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడని, దేవుడు న్యాయం తీర్చుటకు ఆయన సమర్థుడని మనం అందరం కనిపెట్టి ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరము మొక్కల మీద పెట్టి ఏదైతే అవకాశం ఉంటే, బలం ఉంటే మోకరించి ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు స్తోత్రమైన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి వందనాలు ప్రభువా. మాట్లాడిన ప్రభావం